చాలా రోజుల తర్వాత వెంటనే మళ్ళీ మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం. అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు గారు రాష్ట్రం మరి గతంలో ఇబ్బంది పడిందని, మరి అరాచక పరిపాలన సాగిందని, విధ్వంసం జరిగిందని రాష్ట్రంలో గతంలో. సో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చేలకూడదని పవన్ కళ్యాణ్ నాకు మద్దతు ఇచ్చారని, మేము 15 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాము, ఉండి మేము ముందుకు వెళ్తామని. సో నిన్న చూస్తే ఉత్తరాంధ్ర పర్యటనలో నాగబాబు గారు మరి అక్కడ ఏదో ఒక చిన్న ఇష్యూ కూడా నడిచినట్టుంది. ఆ క్రమంలో ఎవరికి ఎన్ని సమస్యలు వస్తుంటాయి, మనం వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి, కానీ విడిపోవటం అనేది జరగదు. మీరు అది ఎవరు కూడా విడిపోవటం అనే దాని గురించి అసలు ఆలోచించొద్దు. అది ఎవరు అనుకున్నా కూడా జరిగేది కాదు. 15 ఏళ్ళు ఖచ్చితంగా కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మేము అలానే ఉంటాం, ముందుకు వెళ్తాం, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అని కూడా ఆయన నేను మాట్లాడారు. సో ఇది రాష్ట్రం కోసమే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అనుకోవాలా? గుడ్ ఈవినింగ్ సార్, ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకు, అదేవిధంగా 1990 ప్రేక్షకులు మీకు కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది 4వ పథకం సూపర్ 6 సంబంధించి దీపం అదే సిలిండర్ ఒకటి, తర్వాత 3వ పథకం బహుశా అదే తల్లికి వందనం సంబంధించి, ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ 3 సూపర్ 6లో 3వది ఆయన ఫుల్ఫిల్ చేస్తా ఉన్నారు. 4వదేమో ఇంకో 2 వారాల్లో ఫ్రీ బస్సు అనేది కూడా పెడతా ఉన్నారు. సో ఇంకా నిరుద్యోగ వృత్తి, ఇంకా 2 పథకాలు ఆయన ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది సూపర్ 6 సంబంధించి. సో సూపర్ 6కి సంబంధించి అమలుకు సంబంధించి ప్రజల్ని మోసం చేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే చెప్తా ఉన్నారో వాటికి కొంత తగ్గుముఖం పట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది ఇంకో 2 పథకాలు కనుక ఆయన అమలు చేసినట్లయితే. సో ఖచ్చితంగా మొన్నటిదాకా ఏంటంటే వీళ్ళు అమలు చేయలేరు, నీకు 15 ట్రోలింగ్ మనం చూసాం. అవన్నీ కూడా ఇప్పుడు రైతులకు సంబంధించి కూడా ఈరోజు 7,000 చొప్పున 46 లక్షల మందికి, 46,85,000 మందికి దగ్గర ఇచ్చిన పరిస్థితి ఉంది. అవును. సో ఇప్పుడు ఆయన ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఓ పక్కనేమో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు రాబడుతూ అభివృద్ధి చేస్తూ ఆ 2 చేస్తా ఉన్న నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తా ఉన్నారో 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాము అని చెప్తా ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారి మాటలనే ఆయన చెప్పినట్లయింది. ఇంకోటి ఏంటంటే 4వసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది కూడా ఆయన ప్రకటించారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఈ కూటమి అనేది కలిసి ఉంటది, కూటమి ద్వారానే మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటాం అనేది మరోసారి స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఇక్కడ చూడాలి. సో ఇప్పుడు ఆయన ఏమంటారంటే 2019లో తప్పిదం చేశారంటున్నారు, కానీ అక్కడ నేను ఒకటి అంటాను, ఆయన ప్రజలు తప్పిదం చేశారనే మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటా ఉంటారు, ఆయన అంటా ఉంటారు. చాలా తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలు తప్పు చేశారంటారు, ప్రజలేం తప్పు చేయలేదు. అప్పుడు కూడా 2014-19 మధ్య కూడా మీకు రైతు రుణమాఫీ కావచ్చు, లేదంటే కొంతకాలం ఏమో ప్రత్యేక ప్యాకేజీకి ఓకే అన్నారు, కొంతకాలం ఏమో ప్రత్యేక హోదా అడిగారు. ఇవన్నీ కూడా తప్పిదాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఆ తప్పిదాల నేపథ్యంలోనే వాళ్ళు 23 స్థానాలకి పరిమితం చేశారు. అంతేగాని ప్రజలు చేసిన తప్పిదం అని ఎట్లా అంటారు? వాళ్ళు ఆ రోజు కూడా వాళ్ళ పరిపాలన పట్ల వ్యతిరేకించారు కాబట్టే ఆ ఫలితాలు వచ్చాయనే దాన్ని రివ్యూ చేసుకున్నప్పుడు ఎవరైనా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడేదో ఆయనకు 4 సభల్లో జనాలు రాగానే నాకు వచ్చేసారు, అదంతా తప్పు జరిగిపోయింది అంటే జనం విపరీతంగా వచ్చేస్తున్నారు, మళ్ళీ ప్రభుత్వం మీద ఏదో ఒక నెగిటివ్ వచ్చేస్తుంది, జనం అందరూ జగన్ గారి కోసం తండోపతండాలుగా పోలీసులు అడ్డుపడ్డప్పటికీ కూడా, మరి అడ్డుకట్లు వేసినప్పుడు కూడా తెంచుకొని వస్తున్నారు అనేటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా మస్తానరావు గారు? సార్ ఇప్పుడు ఒకటి నేను చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. ఇప్పుడు జనాలనే ప్రాతిపదికగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ కంటే కూడా గత ఎన్నికల సందర్భంగా జగన్ గారికే ఎక్కువ వచ్చారు సార్. అది విమర్శలు ఉన్నాయి, తీసుకొచ్చారు ఏదైనా కానీ. వాళ్ళ సంక్షేమ పథకాలు 2,73,000 కోట్లు వేశారు. సో దానికి తగ్గట్టుగా జనాలందరూ ఆదరిస్తున్నారు, ఆ ఓట్లన్నీ మాచేపడతాయి. సాయంత్రం 6 దగ్గర నుంచి 9 దాకా కూడా లక్షలాది మంది ఉన్నారు, ఆ ఓట్లన్నీ కూడా వేయటానికే వచ్చారన్నారు. తీరా మనం ఫలితాలు చూస్తే ఏమొచ్చాయి అంటే అప్పుడు జనాలు రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు కదా. జనాలు అనేది క్రైటీరియా కాదండి. అప్పుడు పవన్ కళ్యాణ్కి జనాలు వస్తున్నా కూడా ఏమని చెప్పారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఆయన సినిమా నటుడు కాబట్టి
సినిమాలు చూస్తానికి ఆయన చూస్తానికి జనాలు వస్తారు తప్పితే ఆ ఓటు ఒక్కడు కూడా పడదన్నారు. కట్ చేస్తే ఆయనకేమో 100% స్ట్రైకింగ్ రేటు, ఇక్కడేమో వైనాట్ 175 అన్న వాళ్ళకేమో 11 వచ్చాయి. సో జనాలు అనేది ప్రాతిపదిక కాదు. ఇప్పుడు అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి 2019లో విపరీతంగా వచ్చారు జనం. అంటే వారికి అప్పుడున్నటువంటి వారి ఆలోచన విధానం, మరి మేనిఫెస్టోలు చూస్తారు, అప్పుడున్నటువంటి వేవ్, అప్పటి వరకు ప్రభుత్వం మీద ఉన్న కాస్త వ్యతిరేకత, ఇవన్నీ కలిసి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పనిచేస్తాయి. స్థానికంగా నిలబడే పోటీదారులు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటారో వాళ్ళని బేస్ చేసుకొని ఇవన్నీ సామాజిక సమీకరణాలు ఇవన్నీ చూస్తారు కదా మస్తానరావు గారు. బ్రహ్మనాయుడు గారు సార్, నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు అనంతబాబు గారు జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు పెద్ద ఊరేగింపు చేస్తే కూడా జనాలు వచ్చారండి బాగా. అవును, విపరీతంగా వచ్చారు. తెలుసా మీకు? అవును తెలుసు, ర్యాలీ పెట్టారు కదా. ఎక్కడా లేని విధంగా జరిగింది ఊరేగింపు. జనాలు రావడం అనేది ఎట్లా చూస్తాం మనం? జనాలు ఖచ్చితంగా ఎప్పుడు రియాక్ట్ అవుతారు, ఎప్పుడు వాళ్ళ పక్షాన ఉంటారు, వాళ్ళ పక్షాన పోరాడే నాయకులకు ఓటేయాలనేది వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు. జనాలు అనేది ఇక్కడ క్రైటీరియా కాదనేది నేను అంటాను. నేననేది ఏంటంటే, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకో వాళ్ళ పార్టీ కానీ ప్రజా సమస్యల మీద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పోరాటాలు చేయొచ్చు. బల ప్రదర్శనలు వేరు, ప్రజల తరపు నుంచి ఉండటం వేరు. ప్రజల తరపున కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారండి, ఎస్ఎఫ్ఐ కానీ, లేకపోతే మాకు గుంటూరు జిల్లాలో సిపిఐ సిపిఎం వాళ్ళు 100 మందే ఉంటారు ధర్నా చేయడానికి. వాళ్ళ సమస్య ఏంటంటే ఫోకస్ చేయటం, ప్రజల యొక్క సమస్యల్ని తమ పోరాటం ద్వారా, అది 100 మందితో చేస్తారా 150 మందితో చేస్తారా, ధర్నా చేయడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అంతేగాని 20,000 మందో 50,000 మంది వస్తేనే వెళ్ళిద్ది అనేది ఏం కాదు, ఖచ్చితంగా కాదు. అది కొంతమంది సోషల్ మీడియాలో ఒక చిన్న ట్వీట్ ద్వారానే విపరీతమైన వాళ్ళ ఉద్యమ స్ఫూర్తితో వెళ్తారు ముందుకి. ట్వీట్ చేస్తేనే వచ్చేస్తుంది జనాల నుంచి రియాక్షన్. సో ఇంకోటి సార్, ఇందాక నాగబాబు గారు చెప్పారు, ఇక్కడ చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఆయన కూటమిలో జనసేన అధినేత సోదరుడికి మంత్రి పదవి ఇస్తారని ఆయన ప్రామిస్ చేశారు. అవును, 15 ఏళ్ల పాటు కలిసి ఉంటామని చెప్పిన చంద్రబాబు గారు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వటంలో ఏంటి తాత్సారం? ఒక్క నిమిషం మస్తానరావు గారు, నేను చెప్తాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల సినిమా ఆ రిలీజ్ సమయంలో ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎలాంటి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎలాంటి అబ్జెక్షన్ లేదు మాకు, చంద్రబాబు నాయుడు గారు నాకు సహకరిస్తున్నారు, నాగబాబు గారి మంత్రి పదవి విషయంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అసలు పెండింగ్ లేదు, బాల్ నా కోర్టులో ఉంది, నేను ఆలోచించి నిర్ణయం తీసుకుందామని నేను ఒక ఆలోచనలో ఉన్నానని అయితే ఆయన చెప్పిన మాట వాస్తవం. అయితే బహుశా అన్నదమ్ములు ఇద్దరు ఎందుకని ఆయన అనుకున్నారా, లేకపోతే సామాజిక సమీకరణాలు ఇంకో సామాజిక వర్గాన్ని తీసుకోవాలని అనుకున్నారో, సంథింగ్ ఆయన ఏం ఆలోచించుకున్నారో మరి ఆయనకి తెలియాలి. ఆయన అయితే ఆ మాట చెప్పారు ఒక 7-8 days బ్యాక్. ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేస్తే తెలుస్తుంది. కరెక్టే సార్, నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రిగా ఆయనే ప్రకటించారు, ఆయనే ప్రజలకు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆయన క్లారిటీ ఇస్తే మళ్ళీ ఈ మీడియా, సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ జనసేన అనేటువంటి మళ్ళీ ఒక ఎపిసోడ్ తెర మీదకి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ద్వారా చెప్పిస్తారేమో అని నేను అనుకుంటున్నా. వచ్చినా కూడా జన సైనికుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి, చాలా ప్రజల్లో కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని ఆయనే ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఒక మంత్రిని తీసుకోకపోవటం ఆయన ఇష్టమే కదా. సో అది ప్రజలకు చెప్తే బాగుంటుంది అనేది పాయింట్.